ఇటీవలి కాలంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం చాలా ఆలస్యం చేస్తుంది ప్రభుత్వం. అసలు పెన్షనర్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వనటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలైతే ఉన్నాయి. మరి రిటైర్ అయిన పెన్షన్దారులకి 2 సంవత్సరాలైనా గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అకౌంట్‌లో పడడం లేదు. తద్వారా ఇటీవలి కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అయితే పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఆర్థిక శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. ఇక పెన్షనర్లందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. ఇక పెన్షనర్లకు బాబు గుడ్ న్యూస్. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు జాప్యమైతే వడ్డీతో సహా చెల్లిస్తాం. మార్గదర్శకాల్లో మార్పులు చేసిన ఆర్థిక శాఖ అంటూ ఇక్కడ న్యూస్ అయితే అమరావతి నుంచి చూస్తున్నాం. ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందించే పెన్షన్లు, గ్రాట్యుటీ వంటి చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే ఆ పరిహారం మొత్తంపై వడ్డీని కూడా చెల్లించే విధంగా నిబంధనల్లో మార్పులు చేస్తూ ఆర్థిక శాఖ మంగళవారం మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్లో జాప్యంపై వడ్డీని ఆర్థిక శాఖ అనుమతులతోనే చెల్లించనున్నట్లు వెల్లడించింది. చెల్లింపులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు ఉంటే అవి కొలిక్కి వచ్చిన నాటి నుంచి ఈ యొక్క ఆలస్యాన్ని పరిగణలోకి తీసుకొని ఆ కోర్టు కేసులు ఎప్పుడైతే క్లియర్ అయ్యాయో ఆ క్లియర్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఆ రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షన్ డబ్బులు మొత్తం చెల్లిస్తారో అప్పటి వరకు ఉన్న కాలం మనకి వడ్డీ చెల్లిస్తారు. మరి ఈ వడ్డీ కూడా 8% లోపే ఉంటుంది. కాబట్టి బయట ₹2 వడ్డీ నడుస్తుంది. కాబట్టి ఇది కూడా నష్టమనే చెప్పుకోవచ్చు. కాకపోతే రిటైర్ అయిన వెంటనే వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి. కానీ ఈ వడ్డీలు గిడ్డీల కోసం ఏ ఉద్యోగి కూడా ఆశపడడం లేదు. మరి అలాగే చెల్లింపుల్లో జాప్యానికి నిర్వహణాపరమైన తప్పిదాలు ఉంటేనే వడ్డీ చెల్లింపులు వర్తిస్తాయని చెప్తున్నారు. మరి అధికారులు ఏదో ఒక సాకు చెప్పి బెనిఫిట్స్ ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. సరే, వడ్డీ చెల్లిస్తామని చెప్పడం మంచి పద్ధతే. కానీ అసలు రిటైర్మెంట్ అవ్వగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 30-40 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసి మరి రిటైర్మెంట్ అయినా 2-3 ఏళ్ళు గడిచినా కానీ ఈ పెన్షన్ డబ్బులు రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. మరి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్తున్నారు. కానీ వడ్డీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. బయట ₹2-3 వడ్డీ నడుస్తుంది. కాబట్టి ఈ ఎట్లాగైనా రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ వడ్డీ ఇచ్చినా నష్టమనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ వడ్డీ సరే, ఇది గుడ్డిలో మెల్ల ఒక విధంగా కొంచెం మెరుగైన పద్ధతే. కానీ వడ్డీ ఇచ్చే బదులు వెంటనే వారి డబ్బులు వారికి ఇచ్చేస్తే బాగుంటుంది. మరి ఉద్యోగ సంఘాలు కూడా, పెన్షనర్ సంఘాలు కూడా ప్రభుత్వం మీద వడ్డీ మాకు అవసరం లేదు, వెంటనే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు ఇచ్చేయండి అనే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఉద్యోగ సంఘాలు కూడా. మరి ఇదే సమయంలో జాప్యానికి కారణమైన అధికారులు, ఉద్యోగులను కూడా బాధ్యులు చేస్తూ వారిపై చర్యలు ఉంటాయని కూడా స్పష్టం చేసింది. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేయడానికి 18 నెలల ముందుగానే అతనికి సంబంధించిన పెన్షన్ పత్రాలను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసి వాటిని నిర్దిష్ట ప్రొఫార్మాలో పంపించాలని నిర్దేశించింది. అలాగే నిర్దిష్ట కాల పరిమితిలో ఆ పత్రాలను అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి కూడా పంపించాలని పేర్కొంది. ఇక ఇక్కడ చూస్తే పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, హక్కు అంటూ మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం అయితే నిరసన తెలిపింది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దయాదాక్షిణ్య భిక్ష కాదని, అది పెన్షనర్ల హక్కు అని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఇక పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇక తెలంగాణ ఉద్యోగులు కానీ ఆల్ ఇండియా పెన్షనర్లు అందరూ కూడా ఇక్కడ పోరాటాలు అయితే చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన సిపిఎస్, ఎన్పిఎస్, యూపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల హక్కులను హరించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని, పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఆర్లను, డిఏలను వెంటనే ఇవ్వాలని, బీఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు పెన్షన్ విధానాన్ని రివైజ్ చేయాలని, బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ మంజూరు చేయాలని ఇక్కడ పెన్షన్ల సంఘం అయితే కోరుతుంది. ఇక పీఆర్సీని, డిఏలని, పెండింగ్ బిల్స్ని, ఈహెచ్ఎస్ని అమలు చేయాలని కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇక ఈ విధంగా ఇది తెలంగాణ, ఏపీ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ రాగానే అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి.